థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ క్వశ్చన్ లైఫ్లో రేవు అనేది తీయటానికి ఇప్పుడు సినిమాల పరిస్థితి ఎలా ఉండింది, ఎంత పెద్ద స్టార్స్ తీస్తే కూడా సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలుసు. కానీ అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని ఏ ధైర్యంతో ముందు సినిమా ప్రారంభించారు? నా నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఉంది. కానీ యాక్చువల్గా రేవు అనేది మొదలుపెట్టినప్పుడు ఇది ఒక సెమీ కమర్షియల్ ఫిలిం అయితే నేను వెళ్ళి ఒక స్టార్తో తీయగలిగే కెపాసిటీ నాకు లేదు. అండ్ ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. సో నేను తీద్దాం అనుకున్నప్పుడు అందరూ కొత్త వాళ్ళు ఉండడం అనేది నాకు అడ్వాంటేజ్. నాకు కావాల్సినట్టు చేయించుకోవచ్చు, నాకు కావాల్సిన అన్ని ఎక్స్ప్రెషన్స్ నేను చెప్పి చేయించుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేయించుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు. సో కొత్త వాళ్ళతో తీయడం అనేది నేను తీసేంతసేపు నాకు రిస్క్ అనిపించలేదు. అయితే మార్కెట్ చేయడం ఎలా అనేది ఆ భయం ఎప్పుడూ ఉంది. సో రాంబాబు గారు, ప్రభు గారు, మురళీ గారు ఆన్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఆ భయం వెళ్ళిపోయింది. నాకు కొన్ని వందల సినిమాలు థియేటర్లో రిలీజ్ కాకుండా అలా పడిపోయి ఉన్నాయి. అటువంటి టైంలో మీకు రాంబాబు కానీ, ప్రభు గారు కానీ, మురళి గారు కానీ వీళ్ళు రావటం వల్ల ఎంత హైప్ వచ్చింది సినిమాకి. నిజంగా ఇది బయటకు రావడానికి వాళ్ళ వల్లే వస్తుందా? ఒకవేళ వాళ్ళ లేకపోయినా నేను రిలీజ్ చేసేవాడిని అంటారు మీరు? డెఫినెట్గా మేము రిలీజ్ చేయడం అనేది కల్లో కూడా ఊహించేది కాదు. అది సినిమాని తీసాం, కొన్ని రోజుల తర్వాత ఇలా కాదు, ఇంకేదో బెటర్మెంట్ కావాలనిపించింది, మళ్ళీ మనీ పూల్ చేసుకున్నాం, మళ్ళీ కరెక్షన్స్ చేసాం. ఇలా కాదు, ఇంకేదో ఇంకొంచెం అవుట్డేట్ అవుతుంది, ఇంకొంచెం బెటర్ చేద్దాం అనిపించింది, మళ్ళీ చేసాం. అలా తీయడం వరకు మాలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. సో ఒక ముళ్ళ దారిలో వెళ్తున్నాం మేము. కంప్లీట్గా ఎంత దూరం ఉందో, మా డెస్టినేషన్ ఎక్కడుందో తెలియదు. క్లియర్గా వీళ్ళు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు నడుస్తున్న దారి ఎలా ఉందంటే ఒక హైవేలా ఉంది.